అసలు కండువా కూడా ఒక పార్టీలో ఉండి కండువా కూడా వేసుకున్న ఇతనికి పార్లమెంటు సీట్ ఇచ్చారంటే ఈ వైసీపీ దుస్థితి ఎంత హీనంగా ఉందో చూడాలి. ఇంకోటి, ఈ కొడాలి నాని కానీ వంశీ కానీ ఈ కేసీఆర్ నాని కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మంచివాడు, అతనికి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువ, అతని మంచితనాన్ని అతని సహనాన్ని ఆసరాగా తీసుకుంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నో కుప్పగెంతులు వేశారు తెలుగుదేశం పార్టీలో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమనండి కుప్పగెంతులు కాలుతో తను తోసేస్తాడు వెళ్ళ. అందుకని కేసీఆర్ నాని ఎప్పుడు ఏ ఓపెనింగ్ కూడా ఏ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకోకుండా వెళ్ళేటువంటి కేసీఆర్ నాని ఇవాళ దేవినేని అవినాష్ని పక్కన పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకని అంటే వాళ్ళు తంతారని భయం. అప్పుడే మొదలైంది భయం. అప్పుడే ఈ పార్టీలో ఉన్నంతసేపు కాళ్ళు ఎగరేశాడు చంద్రబాబు గారు మంచితనాన్ని చూసి. ఆ పార్టీలో కలగానే అప్పుడే భయం మొదలైంది. ఇంకో విషయం ఏంటంటే, మన చిన్నప్పుడు ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల పడితే సూర్యకాంతం అని పేరు పెట్టాలంటే అయ్యో గయ్యాలనుకుంటారని సూర్యకాంతం పేరు పెట్టేవాళ్ళు కాదు ఎవరు. ఇవాళ ఈ కొడాలి నాని కేసీఆర్ నాని లాంటి వాళ్ళని చూసి మనం ముద్దుగా పిల్లల్ని ఎవరినన్నా నాని అని పేరు పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. ఇలా బతుకు ఆఖరికి జనాలు చీకొట్టే అంత దీన స్థితికి వెళ్ళిపోయింది. వీళ్ళు విజయవాడ అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లాను అభివృద్ధి చేసేవాడు ఒకడు, జిల్లా మంత్రి ఒకడు, ఎంపీ ఒకడు. అసలు ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియని వ్యక్తి ఇవాళ పార్టీ మారి అసలు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. మొన్న నేను ప్రెస్ మీట్ పెడితే అదే తెలుగుదేశం పార్టీలో ఉంటే ట్విట్టర్లో పెట్టేవాడే డామ్ డూమ్ డుస్క్ అని. ఇప్పుడు బుస్క్ అయిపోయాడు. ఇప్పుడు బుస్క్ మాట్లాడితే మొత్తం అన్నీ చేస్తాం. అయ్యా కేసీఆర్ నాని, నువ్వు నిజాయితీ పరుడు అంటావు, నువ్వు ఆనెస్ట్ అంటావు, నువ్వు అవినీతి పరుడు కాదు అంటావు. నువ్వు ఎంత అవినీతి పరుడువో నేను రుజువు చేస్తా. చర్చకు వస్తావా ఒకటి. రెండోది, నా పేరు ఎత్తకుండా మా మీద వేసే నిందల గురించి చర్చకు వస్తావా, దాని గురించి కూడా తర్వాత నెక్స్ట్ ఉందా మళ్ళీ నీకు. రెండు, నువ్వు 2019లో నీ అఫిడవిట్లో ఏదైతే నువ్వు బ్యాంకుల గురించి నేను ఫలానా బ్యాంకుకి ఇంత, ఫలానా బ్యాంకుకి ఇంత, నా ఆస్తి ఇంత అని వేసావు 2019లో, అదంతా కాపీ ఇస్తాం మీకు. ఒక బ్యాంకులో డబ్బులు అనేది ప్రజాధనం, అది ప్రతి ఒక్కరికి తెలుసు, అది ప్రజాధనం. ప్రజలు ఒక 10 రూపాయల వడ్డీకో 60 పైసల వడ్డీకో బ్యాంకులో వేస్తారు. వీళ్ళు ఒక 70 పైసల వడ్డీకో 80 పైసల వడ్డీకో వీళ్ళు తీసుకుంటారు. నీవు బ్యాంకులకు తీసుకున్న డబ్బు ఏ బ్యాంకులకు జమ కట్టావు, నువ్వు బ్యాంకులకి కట్టాల్సిన సొమ్ము ఎంత, ఈ 5 ఏళ్ళలో ఏ బ్యాంక్కి అంతంత కట్టావు. నువ్వు నిజాయితీ పరుడు కదా, నీ దగ్గర ఆస్తులు ఉన్నాయి కదా, నీవు పెద్ద స్టార్ హోటల్ ఉంది కదా, నీకు లంకంత ఇల్లు ఉంది కదా, పెద్ద కేసీఆర్ భవనం ఉంది కదా విజయవాడ నడిబొడ్డున, నువ్వు ఎందుకని బ్యాంకులకి డబ్బులు కట్టట్లేదు? బ్యాంకులు ఎవరబ్బా సొత్తు, ప్రజల సొత్తు. నువ్వు బ్యాంకులకి ఎందుకు కట్టట్లా చెప్పు. నువ్వు నిజాయితీ పరుణ్ణి, నేను భూ కబ్జాదారుని. ఎవడు భూ కబ్జాదారుడు, ఎవడు నిజాయితీ పరులే? దా నువ్వు దా నా చూపి. నేను 2014 నుంచి 2015 నుంచి 2021 వరకు నేను శాసనమండలి సభ్యులుగా ఉన్నా. ఏ పత్రికలోనన్నా లేకపోతే ఏ మీడియాలోనన్నా బుద్ధాయంకన్నా పలానా చోట భూకా చేశాడని వచ్చిందా? ఆఖరి నీ సాక్షి పేపర్లో వచ్చిందా? నీ సైకో పేపర్లో వచ్చిందా? నువ్వు పక్క స్థలం, ఆ సుబ్బారావు స్థలమే నువ్వు ఆక్రమించుకున్నావు.